నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి మనకు వివరించడానికి యశోద హాస్పిటల్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశికిరణ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. సో కిడ్నీస్ పని ఏంటి, దాని ప్రాధాన్యత గురించి ఒకసారి తెలియజేస్తారా సార్? కిడ్నీస్ ముఖ్యంగా మన బాడీలోని వేస్ట్ మెటీరియల్స్ బయటికి పంపించడానికి తోడ్పడుతుంది. బాడీ ప్రతిరోజు చాలా వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ మెటబాలిజం వల్ల ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అవన్నీ బయటికి యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ చేయడమే కిడ్నీ యొక్క ప్రధాన ఫంక్షన్. అదే కాకుండా మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. మనం ఏమన్నా మెడిసిన్స్ తీసుకుంటే అవన్నీ బయటికి ఎక్స్క్రీట్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. కాల్షియం, వైటమిన్ డి యొక్క మెటబాలిజంను హెల్ప్ చేసి మన బోన్స్ని అంతా స్ట్రాంగ్గా ఉండేటట్టు, కరెక్ట్గా ఉండేటట్టు చేస్తుంది. అలాగే బ్లడ్ ప్రొడక్షన్, ఎరిథ్రోపాయిసిస్ అంటాము, అది కూడా ఎరిథ్రోపాయిసిస్ జరగడానికి కిడ్నీ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి సార్? కిడ్నీ సమస్యలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్. ఇవే కాకుండా మన జెనెటిక్ కాజెస్, అంటే పుట్టుకతోనే వచ్చే కొన్ని లోపాల వల్ల కొన్ని కిడ్నీ సమస్యలు రావచ్చు. అంటే ఆల్పోర్ట్ సిండ్రోమ్ లాంటివి, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ లాంటివి, అవి కంజెనిటల్గా బై బర్త్ వస్తాయి. ఇలా కాకుండా కొన్ని ఇమ్యూన్ మెకానిజమ్స్ వల్ల వచ్చే కొన్ని కిడ్నీ డిసీజ్ ఉంటాయి. దీన్ని గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటాము. ఇవి ప్రధానంగా చిన్నపిల్లల్లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలానే కాకుండా పెద్ద వయసులో కూడా రావచ్చు, కానీ చిన్న వయసులో చాలా ఎక్కువగా వస్తాయి గ్లోమెరులోనెఫ్రైటిస్ లాంటివి. ఇదే కాకుండా రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ, లేక కిడ్నీలో యూరినరీ బ్లాడర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కానీ, యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ బయటికి రాకుండా కిడ్నీలోకి రిటర్న్ వెళ్ళిపోవడం, అంటే రిఫ్లక్స్ అంటాం, అలాంటివి జరగడం వల్ల, లేక కొన్ని రకాలైన స్టోన్స్ రిపీటెడ్గా కిడ్నీలో ఫామ్ అవడం వల్ల కిడ్నీ సమస్యలు రావడానికి ఛాన్స్ ఉంది. ఇదే కాకుండా కొన్ని మందులు, ఎస్పెషలీ పెయిన్ కిల్లర్స్ లాంటివి చాలా కాలం పాటు వేసుకోవడం వల్ల, అలానే కాకుండా కొన్ని క్యాన్సర్లకు సంబంధించిన కొన్ని మందులు, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్కి సంబంధించిన కొన్ని మందులు చాలా కాలంగా వాడడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు రావడానికి ఇది ఛాన్స్ ఉందండి. కాలర్ ఉన్నారు సార్, ప్రవీణ్ నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్, ఇది లక్షణాలు వచ్చేసి ఇది ముఖం ఉబ్బడం కానీ, కాలు ఇట్లా గుంజడం కానీ, అంటే వాటికి సంబంధించింది కదా సార్, కిడ్నీకి సంబంధించి? మొహము ఉబ్బడము, కాళ్ళు వాపు రావడం అనేది కిడ్నీ సమస్యల వల్ల రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉందండి. గ్లోమెరులోనెఫ్రైటిస్ లాంటి జబ్బులు ఉండడం వల్ల, యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం వల్ల మొహం వాపు అనేది రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ప్రధానంగా కళ్ళ చుట్టూ ఈ వాపు అనేది కనిపిస్తుంది. అలా కాకుండా కిడ్నీ ఫెయిల్ అవ్వడము, లేక పెద్దవాళ్ళలో యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడము, ఇలాంటి దానివల్ల కాళ్ళ వాపులు ఇవన్నీ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఇవి వైద్యం దీనికి తీసుకోకపోతే అలాగే కడుపు వాపు రావడము, ఊపిరితిత్తుల్లో నీరు చేరుకోవడం కూడా జరుగుతుంది. కేవలం కిడ్నీల వల్లనే వాపులు వస్తాయనేది ఏం లేదు. గుండె సరిగ్గా పనిచేయకపోయినా, అంటే గుండె వీక్గా ఉన్నా, లేక లివర్ జబ్బులు వచ్చినా కూడా మీకు కాళ్ళ వాపులు లాంటివి రావడానికి ఛాన్స్ ఉంది. ముఖ్యమైన కారణం కిడ్నీ అయినా కూడా అది వేరే కారణాలు కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది కండిషన్ బట్టి. సో సీకేడీ అంటే ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఏ కారణం వల్లన్నా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళి దాన్ని రికవర్ అవ్వడానికి ఛాన్స్ లేకపోతే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఇంకో విధంగా చెప్పాలంటే కిడ్నీలోని అబ్నార్మాలిటీ వైద్యం ఇచ్చినా కూడా 3 నెలల పాటులో వ్యవధిలో అది తగ్గకుండా అలానే ఉండడం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. సో ఇందాక మనం చెప్పుకున్న కారణాలన్నీ క్రానిక్ కిడ్నీ డిసీజ్కు తోడ్పడవచ్చు. అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, గ్లోమెరులోనెఫ్రైటిస్, ఇలాంటివన్నీ ఒక స్టేజ్లో సరిగ్గా వైద్యం అందకపోయినా, వైద్యానికి అవి రెసిస్టెంట్గా ఉన్నా కూడా ఆ ఫెయిల్యూర్ అనేది పర్మనెంట్గా మిగిలిపోతుంది. దాన్నే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. ఇది నార్మల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. పైగా ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్, అంటే పోను
వ్యాధి యొక్క తీవ్రత పెరిగి పూర్తిగా కిడ్నీ పాడైపోయి డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ అవసరమయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో చాలా మందికి అంటే కిడ్నీలు పూర్తిగా చెడిపోయేంత వరకు కూడా సిమ్టమ్స్ అనేవి కనిపించమంటారు. సో అలాంటప్పుడు మనకు అంటే ముందుగా కిడ్నీ సమస్య ఉందని ఎలా తెలుస్తుంది అంటారు? కిడ్నీ సమస్యలు మీరు అన్నట్టుగా చాలా లేట్గా మేనిఫెస్ట్ అవుతాయి. తొందరగా అర్లీ స్టేజెస్లో కిడ్నీ యొక్క ప్రాబ్లం ఉందని గుర్తుపట్టడము చాలా మటుకు పేషెంట్లకు తెలియదు. సో వీళ్లకు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉన్నప్పుడు వీళ్ళు దీన్ని చూపించుకోవాల్సి వస్తుంది. అంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, లేక ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ జబ్బులు ఉన్నా, లేక వీళ్ళకు చిన్నప్పుడు ఎప్పుడన్నా యూరిన్లో ప్రోటీన్ పోయిన జబ్బులున్నా, నెఫ్రాటిక్ సిండ్రోమ్ లాంటివి ఉన్నా, లేక వేరే ఏ కారణం వల్లన్నా వీళ్ళు చాలా కాలంగా మందులు వాడుతూ ఉన్నా, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కిడ్నీ సమస్య వీళ్లకు ఏర్పడుతోందా లేదా అనేది వీళ్ళు ముందుగానే చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒకవేళ ఇది చూసుకోకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది సెట్ అవ్వచ్చు, అది ప్రోగ్రెస్ అవ్వచ్చు. సిమ్టమ్స్ అనేటివి చాలా సున్నితంగా సూక్ష్మంగా ఉంటాయి. ఇనీషియల్గా కొంత వాపు రావడం ఉండొచ్చు, కొంత ఆకలి తగ్గొచ్చు, ఎనర్జీ లెవెల్స్ అంటే కొంత వీక్నెస్ లాగా అనిపించవచ్చు, నడిస్తే కొంచెం ఆయాసం రావడం లాంటివి ఉంటాయి. సో సిమ్టమ్స్ అనేటివి చాలా సటిల్గా సూక్ష్మంగా ఉంటాయి. కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ ముందుగానే అది ఉందా లేదా అనేది వాళ్ళ డాక్టర్తో డిస్కస్ చేసి దీని గురించి ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో కిడ్నీ సమస్యలను గుర్తించడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు సార్? కిడ్నీ సమస్యలు కనుక్కోవడానికి ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ యూరిన్ టెస్ట్ అండి. ఎందుకంటే చాలా సమస్యలు అర్లీగా పికప్ చేయడం యూరిన్ టెస్ట్ ద్వారా, యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడము, లేక యూరిన్లో రక్త కణాలు ఆర్బీసీస్ కనిపించడం అనేటివి ప్రథమంగా జరుగుతుంది చాలా జబ్బులలో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనేది యూరిన్ టెస్ట్. దీనిలో రకరకాలు ఉన్నాయి. 24 hour యూరిన్ కలెక్షన్ కానీ, స్పాట్ యూరిన్ ప్రోటీన్ క్రియేటిన్ రేషియో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ యూరిన్ టెస్ట్ ద్వారా మనం కనుక్కోవచ్చు. అలానే బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. దీనిలో క్రియాటిన్ ఎస్టిమేషన్, యూరియా ఎస్టిమేషన్, జిఎఫ్ఆర్ ఎస్టిమేషన్ లాంటివి మనము చేసుకోవచ్చు. ఇదే కాకుండా కొన్ని ఇమేజింగ్ స్టడీస్ అంటే సింపుల్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ నుంచి సిటీ స్కాన్, న్యూక్లియర్ స్కాన్స్ లాంటివి కూడా మనము అవసరం బట్టి పేషెంట్ల యొక్క డిసీజ్ బట్టి మనము చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ ఏమి అంటే కనుక కిడ్నీ బయాప్సీ అండి. అంటే కిడ్నీ నుంచి నీడిల్ ద్వారా ఒక చిన్న టిష్యూ పీస్ తీసుకొని దాన్ని మైక్రోస్కోప్లో చూసి ఏ జబ్బు వల్ల తనకు ప్రాబ్లం వస్తుంది అని కనుక్కోవడము. యూరిన్ కల్చర్స్ కావచ్చు, బ్లడ్ కల్చర్స్ కావచ్చు, అదర్ డిసీజెస్ వల్ల సిస్టమిక్ డిసీజెస్ లాంటివి దానివల్ల ఏమన్నా కిడ్నీ సమస్య వస్తుందా అనే దాన్ని బట్టి మన కండిషన్ బట్టి వేరే టెస్ట్లు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా యూరిన్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు, ఇమేజింగ్ స్టడీస్, కిడ్నీ బయాప్సీ, ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. కాలర్ ఉన్నారు సార్, మల్లారెడ్డి కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో హలో, నమస్కారం అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. నాకు ఒక 10 years క్రితం ఒక కిడ్నీ ఫెయిల్ అయింది సార్. ఓకే. ఒక కిడ్నీ ఫెయిల్ అయింది సార్ 10 సంవత్సరాల క్రితం. ఓకే. దాన్ని మున్సిపల్ సర్వీస్ తీసేసారు. ఇప్పుడు ఒకటే కిడ్నీ ఉంది సార్. కాకపోతే ప్రతి 6 నెలలకు ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, వచ్చి టెస్ట్ చేయించుకోమన్నారు సార్. ఓకే. మేము రైతులం కనుక కొద్దిగా ఈ మధ్యలో పోలేకపోయినా, అందులో మా మునిప్రసాద్ గారు డాక్టర్ గారు కూడా ఇక్కడ లేడు, హన్మకొండ ఉండే ఇంతకుముందు. ఓకే. ఇప్పుడు మళ్ళీ సంప్రదించాలంటే మీ దగ్గరికి రమ్మంటారా, వేరే ఇంకెక్కడ మంచి డాక్టర్ చూసుకుంటారు? మీకు అనుకూలంగా ఉంటే మా దగ్గరికి రావచ్చు. మీకు ఏం సమస్య ఉందో మేము దాని గురించి నిర్ధారణ చేసి దానికి ఎటువంటి వైద్యం కావాలో మేము ఇవ్వగలుగుతామండి. సో డయాలసిస్ అంటే ఏంటి, ఎవరికి దీని అవసరం ఉంటుంది సార్? డయాలసిస్ అనేది రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ అండి. డయాలసిస్ అనేది ఎటువంటి సిచ్యుయేషన్లో అయినా కిడ్నీ పని చేయకుండా ఉంటే మనము బ్లడ్ని క్లీన్ చేసి పేషెంట్ యొక్క మెటబాలిక్ మిల్యూ నార్మల్గా చేసుకోవడానికి తోడ్పడే ఒక ప్రొసీజర్. సో డయాలసిస్ అనేది అక్యూట్ కిడ్నీ ఇంజరీలో చేసుకోవచ్చు, క్రానిక్ కిడ్నీ డిసీజ్లో చేసుకోవచ్చు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే తాత్కాలికంగా ఏ కారణం వలన కిడ్నీ పని చేయకుండా ఉన్నప్పుడు
కిడ్నీ బాగయ్యే వరకు కిడ్నీ యొక్క ఫంక్షన్ను మనము మెషిన్ ద్వారా చేసుకుంటాము. సో ఇది ఒక షార్ట్ పీరియడ్ వరకే ఉంటుంది, అంటే ఆ కిడ్నీ బాగయ్యే వరకు మనము డయాలసిస్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. అలా కాకుండా కిడ్నీలు పూర్తిగా పనిచేసి ఇందాక అనుకున్నట్టు క్రానిక్ కిడ్నీ డిసీజ్లో కిడ్నీలు ప్రోగ్రెసివ్గా పాడైపోయి పూర్తిగా పాడైపోయినప్పుడు వాళ్లకు డయాలసిస్ మీదనే త్రూఅవుట్ దర్ లైఫ్ వాళ్ళని పెట్టుకోవడము. డయాలసిస్ అనేది ముఖ్యంగా బ్లడ్ ప్యూరిఫికేషన్ మెకానిజం. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. అక్యూట్గా ఉన్నప్పుడు మనము షార్ట్ పీరియడ్ ఆఫ్ డయాలసిస్ చేసుకోవచ్చు, అలా కాకుండా 24 hours కూడా డయాలసిస్ చేసుకోవచ్చు. దాన్ని కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ అంటారు. దీనిలో చాలా రకాలు ఉన్నాయి, అవసరం బట్టి ఇది చేసుకోవచ్చు. పూర్తిగా కిడ్నీలు పాడైపోయిన వాళ్లకు ఆల్టర్నేట్ డే డయాలసిస్ చేస్తారు, అది మెయింటెనెన్స్ హీమోడయాలసిస్ అంటాము. ఇది వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే వరకు మనము వాడుకోవచ్చు అండి. ఓకే అండి, కాల్ ఉన్నారు. సత్యనారాయణ గారు సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో 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 ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. సో బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో కూడా ఈ కిడ్నీ సమస్యలు అనేది ఎక్కువగా వస్తాయి అని చెప్తూ ఉంటారు, ఎంతవరకు నిజం ఉందండి? లో బర్త్ వెయిట్ బేబీస్, ఐయూజీఆర్ బేబీస్, ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్ బేబీస్, వీళ్ళందరికీ కిడ్నీ సమస్యలు రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. దీన్ని నెఫ్రాన్ డోసింగ్ అంటాము, లేక బార్కర్స్ హైపోథసిస్ అని కూడా అంటారు. అంటే మన కడుపులో బిడ్డ ఏర్పడేటప్పుడే కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్, అంటే నార్మల్గా 10 లక్షల నెఫ్రాన్లు ఉంటాయి ఒక కిడ్నీలో, కానీ తక్కువ వెయిట్తో పుట్టే పిల్లలకు 10 లక్షలు కాకుండా ఇంకా తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్లకు తక్కువ ఫంక్షనింగ్ యూనిట్స్తో పుడతారు. ఆ తక్కువ ఫంక్షనింగ్ యూనిట్స్, ఆ కొద్దిపాటి ఫంక్షనింగ్ యూనిట్సే చాలా ఎక్కువగా పనిచేయడం అవసరం అవుతుంది వాళ్లకు. అవి ఎక్కువగా పనిచేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకుని తొందరగా ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి పిల్లలకు బీపీ ఎక్కువ ఉండడం కానీ, కిడ్నీ ఫెయిల్యూర్స్, యూరిన్లో ప్రోటీన్ పోవడం కానీ, తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి కానీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఒకసారి చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దామండి. వైద్యం ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. కాలర్ ఉన్నారు సార్, సత్యనారాయణ సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మేడం, నేను డయాలసిస్ పేషెంట్ ను. చెప్పండి. ఇది ఒక 3 టెస్టులు 3 నెలలకు ఒకసారి చేయిస్తారు. HIV, HBS, HCV. ఓకే. అయితే ఇలా HCV పాజిటివ్ వచ్చింది, వస్తే ఐసోలేషన్ వల్ల డయాలసిస్ చేస్తున్నారు. ఇది తగ్గటానికి ఏం లేదా మందులు? హెచ్సివి తగ్గడానికి మందులు ఉన్నాయండి, టాబ్లెట్ రూపంలో ఉన్నాయి. దీనికి ముఖ్యంగా ఏమంటే హెచ్సివిలో చాలా జీనోటైప్స్ అంటే చాలా రకాల హెచ్సివిలో చాలా రకాల సబ్ టైప్స్ ఉన్నాయి, దాని జీనోటైప్స్ అంటాము. అది ఎటువంటిది మీకు ఉంది అనేది చూసుకోవాలి ఫస్ట్ పరీక్ష ద్వారా. నెక్స్ట్ వైరల్ లోడ్ అంటాం, అంటే ఎంత మా వైరస్ డెన్సిటీ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఈ జీనోటైపు, ఈ వైరల్ డెన్సిటీని బట్టి మీకు ట్యాబ్లెట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్స్ కొన్నిసార్లు 3 నెలల వరకు వాడితే సరిపోతుంది, కొన్నిసార్లు కొన్ని రకాల వాటిలకు 6 నెలలు, కొన్ని దానిలకు 1 సంవత్సరం వరకు వాడుకునే అవసరం ఉంటుంది. కాబట్టి హెచ్సివి ఉన్నంత మాత్రాన మీరు భయపడిన అవసరం లేదు. నిర్ధారణ చేసుకొని ట్యాబ్లెట్లు ఉన్నాయి, ఆ ట్యాబ్లెట్లు వాడుకుంటే దీని నుంచి మీరు విముక్తి పొందొచ్చు. కాలర్ ఉన్నారు సార్, వేణు గద్వాల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. మాకు ఒక 1 year నుంచి యూరిన్లో ప్రోటీన్ పోతుంది సార్. ఓకే. అదే ప్రాబ్లం. నాకు హార్ట్ అటాక్ సార్, గౌటీ హార్ట్ అటాక్. నేను రూటాలజీ దగ్గర తీసుకుంటే యూరిన్ టెస్ట్ చేసినప్పుడు ఆయన నుండి ఇక ప్రోటీన్ పోతుంది, ఒకసారి డాక్టర్ కన్సల్ట్ కాండి అని చెప్పారు. అదే ఎట్లా ఏం కదా అని ఒకసారి అనుకోండి కాల్ కలుగుతుంది. ఇప్పుడు మీకు ప్రోటీన్ ఎంత పోతుంది అనేది మొదలు నిర్ధారణ కావాలి. దీనికి ఒక 24 గంటలు మీరు యూరిన్ ఎంత పాస్ చేస్తారో అదంతా పట్టి చూడడం వల్ల దానిలో
ఎంత క్వాంటిటీ ప్రోటీన్ పోతుంది అని తెలుస్తుంది. దాన్ని బట్టి అవసరమైతే మీ కిడ్నీ నుంచి చిన్న బయాప్సీ చేసుకుంటే ఇది గౌటీ ఆర్థరైటిస్ వల్లనే మీకు ప్రోటీన్ పోతుందా లేక వేరే ఏమన్నా జబ్బు దాంతో కలిసి ఉందా అనేది మనకు బయాప్సీ ద్వారా తెలుస్తుంది. ఆ జబ్బు నిర్ధారణ అనేది జరిగిన తర్వాత దీనికి మందులు మనం వాడుకోవచ్చు. అర్లీగా ఉన్నప్పుడు మందులు వాడడం వల్ల మీకు ప్రోటీన్ని ఎందువల్ల పోతుందో అది పూర్తిగా దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మీ కిడ్నీలు పాడు కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది. మీకు డయాలసిస్, ఫ్యూచర్లో ట్రాన్స్ప్లాంట్లు అవసరం లేకుండా వైద్యం తీసుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఎవాల్యుయేషన్ చేసుకొని అవసరమైతే కిడ్నీ బయాప్సీ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. కాలర్ ఉన్నారు సార్, వంశీ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి మీ మా సమస్య. పెద్దమ్మకి కడుపు బాగా ఉబ్బిపోయిందండి. ఓకే. మా పెద్దమ్మకి ఒక ఆమెకి ఉబ్బిపోయింది. అయితే అది ఒక కిడ్నీ ప్రాబ్లం ఉందన్నారు. ఓకే. అయితే ఇప్పుడు అది డయాలసిస్ చేయించాలా, అది ఎట్లా అని. కడుపు ఉబ్బిపోవడము ఏ కిడ్నీ సమస్య వల్ల జరిగిందో అనేది ఫస్ట్ చూసుకోవాలి. కిడ్నీ ఏ స్టేజ్లో కిడ్నీ ఫంక్షనింగ్ ఉందో మనం చూసుకోవాలి. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న ప్రతిసారి డయాలసిస్ అవసరం అనేది లేదండి. ఎంత శాతం అది పాడైంది, అది రికవర్ అవుతుందా కాదా, రికవర్ అవ్వడానికి వేరే ఏది మార్గం లేదు, ఇప్పుడు పూర్తిగా పాడైన స్టేజ్లో ఉంది అన్నప్పుడే డయాలసిస్ మొదలు పెట్టుకోవాలి. సో ఇప్పుడు కడుపు వాపు ఉంది అంటే మొట్టమొదట ఎందువల్ల వాపు వచ్చింది, ఆ సమస్య ఏంది అనేది నిర్ధారణ చేసుకుంటే కానీ దీనికి మనం డయాలసిస్ పెట్టాలా లేదా అనేది మనము డిసైడ్ చేయలేము. సో ఫస్ట్ ఎవాల్యుయేషన్ అనేది అవసరము, దాని తర్వాతనే డయాలసిస్ అవసరమా లేదా అనేది డిసైడ్ చేయగలుగుతాం. సో కిడ్నీ సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా డైట్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్? సో కిడ్నీ సమస్యలు ఇనీషియల్గా ఉన్నప్పుడు డైట్లో పెద్ద తేడాలు ఏమీ లేవు. అంటే కిడ్నీ సమస్యలు మనం GFR ద్వారా మేము కేటగరైజ్ చేస్తాము. 60 ml వరకు పైపడి ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి ఆహారంలో మార్పులు అవసరం లేదండి. 60 ml కన్నా తక్కువ GFR ఉన్న వాళ్లకు మనము డైట్లో మాడిఫికేషన్స్ అన్నిటి చెప్తాం. ముఖ్యంగా దీనిలో ఏమంటే కొంత ప్రోటీన్ తగ్గించుకోవడము, అంటే నార్మల్ వాళ్లకు 1 గ్రామ్ పర్ కేజీ ప్రకారంగా చెప్తాము. వీళ్లకు 0.8 grams per kg ప్రకారంగా, అంటే కొంత ప్రోటీన్ తీసుకోవడం తగ్గించడము, రెడ్ మీట్ తీసుకోవడం తగ్గించడం అనేది, సాల్ట్ తీసుకోవడం తగ్గించడం అనేది, ఇవి 3 ఇనీషియల్గా చేసే ఇంటర్వెన్షన్స్ ఆహారం పట్ల. ఇలానే కిడ్నీ జబ్బు ఇంకొంచెం తీవ్రమైంది, GFR అనేది 60 నుంచి 30 వరకు తగ్గిపోయింది అనే వాళ్లకు పొటాషియం కంటైనింగ్ ఫుడ్స్ కూడా తగ్గించే అవసరం వస్తుంది. ముఖ్యంగా రా వెజిటబుల్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తగ్గించమని చెప్తాము. ఇవి తప్ప వేరే మార్పులు ఏమీ అవసరం లేదు. ఇంకొక ముఖ్యమైన మార్పు ఏమి అంటే వాళ్ళ ఫ్లూయిడ్ ఇంటేక్, అంటే లిక్విడ్స్ ఎంత తీసుకుంటారు అని. వాళ్లకు స్వెల్లింగ్, వాపులు అనేటివి లేనంత వరకు వాళ్ళకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. అలా కాకుండా కాళ్ళలో వాపులు రావడము, ఆయాసం రావడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అంటే వాళ్ళ యూరిన్ అవుట్పుట్ ఎంత వస్తుందో మనం కేటగరైజ్ చేసుకొని ఆ యూరిన్ అవుట్పుట్కు కన్నా ఒక 250 to 500 ml ఎక్కువ తీసుకోవచ్చు వాళ్ళు. కర్నూలు నుంచి వెంకటేశ్వర రెడ్డి గారు కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. యూరిన్ లో ఆల్బమిన్ పోవడం వల్ల లాసా సార్, ఏమన్నా కిడ్నీ క్లాసా? ఎటువంటి కిడ్నీ సమస్య అయినా కానీ ముఖ్యంగా కిడ్నీ సమస్య ఏం లేదు, ఆల్బమిన్ పోతూ ఉంటుంది. చెక్ చేయించుకున్నప్పుడు ఆల్బమిన్ ప్లస్ అనేది వస్తుంటుంది సార్. అదే అండి, దానికి చెప్తున్నా. ఎటువంటి కిడ్నీ సమస్య ఉన్నా కూడా మొట్టమొదటిగా మనకు తెలిసే అబ్నార్మాలిటీ ఏమంటే యూరిన్లో ప్రోటీన్ పోవడమే. అంటే కిడ్నీ సమస్య ఉంది అని చెప్పడానికి అర్లియస్ట్ ఇండికేటర్, అన్నిటికన్నా ముందు మనకు కనిపించే అబ్నార్మాలిటీ ఏమంటే యూరిన్లో ఆల్బుమిన్ పోతుంది అని. సో యూరిన్లో ఆల్బుమిన్ పోవడం ఫలానా జబ్బు అని కాదు, మీకు ఒక జబ్బు ఉంది, ఆ జబ్బు ఏమి అని కనుక్కోవాలి అనే దానికి సంకేతం అది. సో ఆల్బుమిన్ ఎందుకు పోతుంది, హై బీపీ వల్ల పోతుందా, షుగర్ వల్ల పోతుందా, మీకు వేరే ఏమైనా గ్లోమర్లో నెఫ్రైటిస్ లాంటి జబ్బులు ఏమన్నా ఉన్నాయా అనేది మనము నిర్ధారణ చేసుకోవాలి. సో ఆల్బుమిన్ పోతుంది అంటే దానికి నిర్ధారణ అనేది అవసరం. ఏదో ఒక జబ్బు ఉంది అని సంకేతం, అది కిడ్నీ జబ్బు లేదు అని కాదు.
సో కిడ్నీ సమస్యలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సార్? లేటెస్ట్గా కిడ్నీ సమస్యలకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ డయాలసిస్ మొడాలిటీస్లో చాలా రకాలైన చేంజెస్ వచ్చాయి. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్లకు సిఆర్ఆర్టీ అంటే కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీస్, దానిలో టెక్నాలజీస్ చాలా వరకు అడ్వాన్స్మెంట్ వచ్చింది. దీనివల్ల క్రిటికల్గా ఉన్న పేషెంట్స్ను సేవ్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ఇలానే కాకుండా మీకు రొటీన్ మెయింటెనెన్స్ డయాలసిస్లో కూడా ఉన్న డయలైజర్స్లో చాలా చేంజెస్ వచ్చాయి, ఉన్న ఎక్విప్మెంట్లో చాలా చేంజెస్ వచ్చాయి. సో ఈ డయలైజర్స్ బ్లడ్ని క్లీన్ చేస్తాయి. దీనిలో మిడిల్ మాలిక్యూల్స్ ఇవన్నీ కొద్దిగా ఎక్కువగా రిమూవ్ చేయడానికి తోడ్పడేలాంటి ఎక్విప్మెంట్ టెక్నాలజీ ఇప్పుడు ముందుకు వస్తుంది. అలానే కాకుండా ఇప్పుడు నానో టెక్నాలజీస్లో కూడా ఇంకా పేషెంట్ వరకు కూడా రాలేదు. దానిలో ఈ వేరబుల్ డయాలసిస్ మెషిన్స్ లాంటివి కానీ, ఇంప్లాంటబుల్ కిడ్నీస్ లాంటివి కానీ, దానిలో అంటే లోపలే కిడ్నీ మెషిన్ లాంటిది లోపలే అమర్చడానికి అనేది ఎక్స్పెరిమెంట్స్, అలాంటి టెక్నాలజీస్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఇదే కాకుండా ట్రాన్స్ప్లాంట్ పరంగా వస్తే ముందు ఉన్న మెడిసిన్స్ కన్నా ఇప్పుడు మన దగ్గర ఇంకా చాలా ఎక్కువ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఉన్నాయి. దీనివల్ల ఏమి అంటే హై రిస్క్ పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్లు చేయడానికి వీలవుతోంది. అలానే కాకుండా సెకండ్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ కన్నా సెకండ్ ట్రాన్స్ప్లాంట్ చాలా డిఫికల్ట్ థింగ్. అంటే టెక్నిక్ కాకుండా వాళ్ళకి రిజెక్షన్స్ అనేటివి రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి రిజెక్షన్స్ రాకుండా చేయడానికి మనకు మెడిసిన్స్ అనేటివి చాలా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. అలానే కాకుండా ఇన్వెస్టిగేషన్ పరంగా కూడా అంటే వ్యాధి నిర్ధారణ పరంగా కూడా మనకు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు బయోకెమికల్గా కానీ, పెథలాజికల్ ల్యాబొరేటరీస్ వల్ల కానీ, ట్రాన్స్ప్లాంట్స్లో ఈ ఇమ్యూన్ ఎంత సెన్సిటైజ్ అయ్యాడు పేషెంట్ అనేది కూడా మనం నిర్ధారణకు ఇప్పుడు చాలా టెస్ట్లు అవన్నీ వచ్చాయి. సో దీనివల్ల ఏమంటే ముందుగానే మనము ఎటువంటి పేషెంట్కి ఎంత రిస్క్ ఉంది, అతనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనం ముందుగానే ఒక ప్లాన్ పరంగా ముందుకు పోవచ్చండి. సో ఎలాంటి కండిషన్స్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తారు సార్? ఎవరికి ఇది అవసరం పడుతుంది? కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి, ఇవి బాగవడానికి ఎటువంటి ఛాన్స్ లేదు అన్న వాళ్ళందరూ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అర్హులే. సో వీళ్ళకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనుకున్నప్పుడు టెస్ట్లు చేసి వీళ్ళు దానికి ఫిట్గా ఉన్నారా లేదా అనేది నిర్ధారణ జరుగుతుంది. కొన్నిసార్లు వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే దాన్ని రెక్టిఫై చేసి తర్వాత వీళ్ళకు ట్రాన్స్ప్లాంట్కు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో కిడ్నీలు పూర్తిగా పాడైపోయిన ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా దీనిలో ఫిట్గా ఉంటే మనం చేయొచ్చండి. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమి అంటే ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి. అంటే వాళ్ళు యాజ్ క్లోజ్ టు నార్మల్ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఉండగలుగుతారు. ఇప్పుడు మనకున్న రెండు ఆల్టర్నేటివ్స్ డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్. దీనిలో డయాలసిస్ మీద చాలా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేటివి జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఆల్టర్నేట్ డే హాస్పిటల్కి రావాలి, 4 గంటలు డయాలసిస్ చేసుకోవాలి, వాళ్ళతో పాటు ఎవరైనా ఒక కేర్ టేకర్ రావాలి. సో వాళ్ళ ఎంప్లాయ్మెంటు, ఫ్యామిలీ యొక్క రిథమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇదంతా మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగితే ఉండదు. సో మీరు యాజ్ క్లోజ్ టు నార్మల్ యాజ్ పాసిబుల్ మీరు ఉండగలుగుతారు. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంత ఎక్కువగా ఉండనవసరం లేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. సెకండ్ థింగ్ అంటే ఫైనాన్షియల్గా కూడా డయాలసిస్ మీద ఇనీషియల్గా మనకు పేషెంట్కు ఖర్చు తక్కువ ఉన్నా కూడా పోను ఖర్చు అనేది పెరుగుతుంది. దీనికి 2 కారణాలు. ఒకటి లెంత్ ఆఫ్ ద థెరపీ, అంటే ప్రతిసారి తను డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. రెండవది క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే తన ఎంప్లాయ్మెంట్, తను చేసుకునే జాబ్ అవన్నీ కూడా కొన్నిసార్లు తన హెల్త్ కండిషన్స్ వల్ల మానుకోవాల్సి వస్తుంది. ఇదే ట్రాన్స్ప్లాంట్ జరిగిందంటే తన జాబ్ ఆయన చేసుకోవచ్చు, హీ కెన్ ఎర్న్, హీ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈ 2 ప్రధానమైన బెనిఫిట్స్. ఇదే కాకుండా ఇంకోటి లైఫ్ స్పాన్. డయాలసిస్ మీద ఉన్న లైఫ్ స్పాన్ చూస్తే అది చాలా తక్కువ అండి. అదే ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఈ డయాలసిస్ లైఫ్ స్పాన్కు 3 నుంచి 4 రెట్లు ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత. సో కిడ్నీ ఫెయిల్యూర్స్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. చూస్తూనే ఉండండి
టీ న్యూస్.